హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ 10/1/2025 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినాయి. సో ఈరోజు అభ్యర్థులు ఏం చెప్తున్నారు అని అంటే, కొంచెం మధ్యలో చుక్కలు చూపించింది అని అంటున్నారు. మరి చెప్పాలి మీరు కూడా కామెంట్స్ రాసి ఎలా రాశారో అనేది. అంటే ప్రశ్నలు వచ్చే సరళి ఎలా మారిందంటే, కవుల పరిచయాల గురించి కానీ, కవుల గ్రంథాల గురించి కానీ, వాళ్ళ ప్రక్రియల గురించి కానీ లెసన్ ఇలా ఇచ్చేవి. ఈరోజు లెసన్లోకి వెళ్తున్నాడు, లెసన్ మధ్యలోకి వెళ్ళాడు అని చెప్తున్నాడు చాలామంది. తర్వాత టైం కిల్లింగ్ అంటే మొత్తం అప్లికేషన్ టైప్ ఇచ్చారు కాబట్టి సైకాలజీలో మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్తున్నారు. సో ఒక్కసారి చూడండి, రోజు కంటే ఈ రోజు కొద్దిగా అటు ఇటుగా వచ్చింది మేడం అని చెప్పారు. మరి అందరి అభిప్రాయాలు, ఒక నలుగురి అభిప్రాయాలు తెలుసుకుంటే ఇలా చెప్పారు. మరి ఎలా రాశారో, ఎవరు ఎలా రెస్పాండ్ అయ్యారో అలా చెప్తారు కదా. మీరు కూడా ఒక్కసారి కామెంట్ రాయండి, ఈరోజు ఎలా ఉంది, ఎన్ని స్కోర్ చేయగలుగుతారనేది. ఓకేనా? ఇవి ఎక్కువ క్లారిటీగా లేకున్నా కొన్ని తెలిసినవి రాస్తాను. అండ్ మన వీడియోలో కామెంట్ రాశారు సతీష్ సార్ అని. మీ ఓపికకు నా మనస్ఫూర్తి ధన్యవాదాలండి. చాలా బాగా రాశారండి. ఒక్కసారి చూడండి, మన కామెంట్లోనే చాలా బాగా రాశారు, అన్నీ ఇలా వచ్చినాయి. ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానానికి, మీ ఓపికకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నా. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఇక్కడైతే చూద్దాము. రాముడు, తెలుగులో రాముడు అని ఇచ్చాడంట. రాముడు అంటే ఘనమైన, ఇది క్లారిటీగా లేదు నాకు, కానీ రాముడు ఘనమైన, దీని ఆన్సర్ మాత్రం విశేషణం అని చెప్పారు. ఒక్కసారి చూడండి, విశేషణం అని చెప్పారు. మీకు తెలిస్తే మీరు తప్పకుండా రాయండి. తర్వాత దిక్కు భాష పైన వచ్చిందంట. తర్వాత స్నేహబంధం అదే పాఠ్యాంశం అనే పాఠ్యాంశము దేని సరళవచన రూపం అని అడిగాడంట. చూడండి. సో మిత్రలాభం అండి, ఇది మిత్రలాభం ఆన్సర్ వచ్చేసి. తర్వాత కుంజర యొక్క అర్థం ఏంటి అని ఇచ్చాడంట. కుంజర యొక్క అర్థము ఏనుగు, ఆన్సర్ వచ్చేసి ఏనుగు. తర్వాత ఇదిగోండి, శోభాకృత సంవత్సరము. సో శోభాకృత సంవత్సరము నేను మీకు మొన్న 5th క్లాస్లో ఇచ్చేటప్పుడు దీని గురించి ఎంత బాగా చెప్పానండి. చూడండి మీరు ఒక్కసారి మళ్ళీ వీడియో తీసి 5th క్లాసు. ఇదిగోండి 5th క్లాసు చదువు ఆనందించులో ఇదిగోండి ఇట్లా కూడా చెప్పిన. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే షష్టి పూర్తి చెయ్యిర్రు 60 సంవత్సరాలకు అని కూడా చెప్పిన, జోకులాగా 60 సంవత్సరాలు ఉన్నాయని చెప్పిన. అయితే ఎక్కడ ఇచ్చాడు మీరు క్వశ్చన్ చూడండి ఎంత అది ఇచ్చాడు. అయితే నేను ఇక్కడ ఏం చెప్పిన అంటే, ఇగో లాస్ట్కి 60 అక్షయ అని గుర్తుపెట్టుకోండి. ఇది షష్ఠి వర్ష చక్రం అని అంటారు చెప్పిన. అయితే ఇక్కడ ఆన్సర్ ఎట్లా ఇచ్చాడు ఇక్కడ అంటే, ఇదే ఇక్కడనే బుక్కే గుడి ఉన్నది చూడండి. అయితే ఇగో ఇది అడిగింది ఇలా ఇదా రెండు కన్ఫ్యూజ్. శుభాకృతు 36ది, శోభాకృతు 37ది. మరి ఈరోజు అడిగింది ఏంటిదో మరి నేను రాసుకునేది ఏందో కరెక్ట్గా తెలవాలి కదా. ఇదిగోండి, మీరు రాసిన వాళ్ళు పక్కా చెప్తారు. ఇది చెప్పిన రెండు కన్ఫ్యూజ్ ఉన్నాయి, చూసిరా ఎంత మధ్యలోకి వెళ్ళి అడిగిండో. దీని ముందే ఏంటిది వస్తుందా ఏమో వస్తుందా అని అడిగిండట. మరిగో ఎక్కడైతే కన్ఫ్యూజ్గా ఉన్నాయో అంటే ఒక ఏరియా తీసుకుంటున్నాడు. మీరు చూడండి, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియాల నుంచి 20 క్వశ్చన్ తయారు చేసుకున్నట్టున్నాడు. అంతా ఈరోజు అదే యారావాలు ఇస్తున్నాడు, అంతస్తులు అని చెప్పిన కదా. భలేగా థంబ్నెయిల్ కూడా పెట్టాను నేను, యారాన్లందరూ ఒకటే అంతస్తులు ఉంటారని. భలేగా పనిచేస్తుంది అదని. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, టెక్స్ట్ బుక్స్ కాన్సెప్ట్గా చెప్పుకొని కోడింగ్గా గుర్తు పెట్టుకోవాలి అంతే, ఏం లేదు. మీరు మొత్తం ఇట్లా కాన్సెప్ట్గా లెసన్ చదివి ఆ లెసన్ని ఏ విధంగా గుర్తు పెట్టుకుంటారో అట్లా పెట్టుకుంటేనే అది ఎగ్జామ్ రాయగలుగుతాం. చూసారు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అంటే, ఇవి 60 వచ్చి ఉండాలన్నట్టు, 60 వచ్చి ఉండాలి. మధ్యలో అడుగుతున్నాడు. రేపు రాయబోయే వాళ్ళు, పేపర్ 2 రాసేవాళ్ళు ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఇదే అని కాదు, ఇదే మోడల్లో. ఓకేనా? చూసారా, శుభకృతి ఇచ్చాడో శోభాకృతి ఇచ్చాడో కన్ఫర్మ్ చేసి రాయండి. ఓకేనా? ఇగో నేను చెప్పిన, అందుకే ఇది నెగ్లెక్ట్ చేయొద్దని. చదవండి, ఆనందించు అని. తెలుగు సంవత్సరాలు ఇక్కడ కూడా రాసిన సంవత్సరము సంస్కృతి కథనము. ఓకే, కథనము సమ్ ఉంది కాబట్టి కథనం అని గుర్తుపెట్టుకోవాలి, కథనం అని గుర్తుపెట్టుకోవాలని చెప్పిన. చూడండి. ఓకేనా? ఇదిగోండి. తర్వాత
ఇగో ఇది 5th క్లాస్లో ఉన్నది. ఓకే, తర్వాత గ్రామాల్లోని వేడుకలు ప్రసంగము ఆన్సర్ వచ్చేసి ప్రసంగము. ఆవుకి నానార్థాలు అడిగాడట. చూడండి, ఇక నానార్థాలు ఎక్కడ వెళ్ళవలసిన అవసరం లేదండి. నేను 6th 7th 8th ర్యాపిడ్గా అలా రివిజన్ చేయించాను వాళ్ళకి. ఫస్ట్ పేపర్ 1 వాళ్ళకి ఫుల్గా వచ్చాయి. మళ్ళీ ఏం చెప్పారంటే 9th 10th కూడా చేయండి మేడం అని చెప్పారు. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, 6th నుంచి 10th వరకు చేసినాయి. కాకపోతే రేపు వెళ్ళేటప్పుడు ఇది చాలా సింపుల్గా చూసుకుంటాం. మళ్ళీ ఎక్కువ మార్కులు తెలుగులో నుంచి స్కోర్ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థుల మేరకు వాళ్ళ కోరిక మేరకు నేను వీడియోస్ చేశాను. అందులో ఉన్నాయి చూడండి. ఎటు ఓవు, ఆవు నానార్థాలు, గోవు, కన్ను, బాణం, సరస్వతి, భూమి. కలిశాడు అనేది క్రియ అడిగాడట. కలిశాడు అనేది క్రియ అండి. అది విభక్తి ప్రత్యయాలు. ఇగో ఇది కూడా చేసిన వీడియోస్లలో కూడా కాన్సెప్ట్ తోటి చదవమని చెప్తున్నా. నేను ఇవి బైహార్ట్ చేయమని చెప్పాను. తృతీయ అండ్ సప్తమి ఇచ్చాడట. డూము ఊలు, అది పేపర్ 1 వల్ల అయినా సరే పేపర్ 2 వాళ్ళకి అని చెప్పాను. డూము ఊలు ప్రథమ విభక్తి, నున్నన్ కూర్చి ద్వితీయ విభక్తి, చేతంతోడెంత తృతీయ విభక్తి. ప్రొద్దునిచ్చిండా, మళ్ళీ ఇప్పుడు ఇచ్చాడు అంటే రేపు కూడా ఇస్తాడు అంటే ఎక్స్పెక్ట్ చేయాలి, రేపు కూడా ఇస్తాడు. సప్తమి విభక్తి తెలుసు కదా, సప్తమి విభక్తి. ఓకే, తర్వాత జాతీయం అండి. ఇన్ని రోజులు 2 రోజులు అడగలేదు, ఇప్పుడు జాతీయం నిన్న అడిగాడా. ఆ జాతీయం ఒకటి అడిగాట, అది ఏంటిదో చెప్పండి ఒక్కసారి చూడండి. అబ్దుల్ కలాం లెసన్స్ మధ్యలో నుంచి అడిగాడట. ఏదైనా సాధించవచ్చు అంటే పట్టుదల ఉంటే కానిది లేదని ఎవరు చెప్పారు అని అడిగాడట. సో అబ్దుల్ కలాం గారు మధ్యలో కూడా వెళ్తున్నాడు. టెక్స్ట్ బుక్స్ తప్పకుండా, తెలుగు అయితే టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదువుకుంటూ, అది కూడా గుడ్డిగా చదవద్దండి. ఇప్పుడు చెప్పారు కదా రెండు పేర్లు ఎక్కడున్నాయో నేను చెప్పాను కదా ఇంతకుముందు. అద్వైత్ అనే బిరుదు మరిగంటి ఎవరికని చెప్పినా, మరుగుతుంది అని చెప్పిన, అంటే ఇంకా ఎవరికి చెప్పినాను, వేముగంటి అని చెప్పిన. ఓకేనా, అట్లా గుర్తు వాళ్ళిద్దరికీ విద్వైత్ ఉంది. అట్లా ఇస్తాడు, కన్ఫ్యూజ్గా ఉన్నవి ఏరియాల నుంచి ఇస్తాడు. ఇప్పుడు ఏం లేదు, మీరు ఒక్కసారి చూడండి, మీకు అవగాహన కోసం చెప్తున్నాం. ఒక ఏరియా నుంచి ఇచ్చిండంటే అందులో 20 క్వశ్చన్లు తయారు చేసిండు కావచ్చు. ఇక మనిషి కోటి ఇస్తాడు. ఒకసారి చూసి అయితే తప్పకుండా వెళ్ళండి, వచ్చిన దాంట్లోకి వెళ్ళి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల 3 మార్కులు వస్తున్నాయి. సేమ్ అదే రిపీట్ వస్తున్నాడు. సేమ్ యారావాలు అంతస్తులు, అంతే కదా. సింహం డాష్లోకి ఏమో ఇలా అడిగి చెప్పారంటే, సింహము డాష్లోకి ఏనుగు వెళ్తుంది అని చెప్పారు. గుహ ఆన్సర్ మాత్రం గుహనంట. ఒక్కసారి చూడండి. ఓకే, భాషా కీర్తి ఇచ్చిండట. ఇచ్చి వికృతి ప్రకృతి పదాలు ఏవి అని అడిగట. మన వీడియోస్ చూడండి, చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ నుంచే నేను మొత్తం టోటల్గా ఒక్కటి లేకుండా మంచిగా చెప్పినది టెక్స్ట్ బుక్స్ నుంచే. ఇప్పుడు ఓన్లీ నానార్థాలు, పర్యాయ పదాలు, ఇంకా ఏమున్నాయి, ఉత్పత్తార్థాలు, ఇవన్నీ ఇంకా బుక్ చూడాల్సిన కూడా అవసరం లేదు. బస్సులో పోయేటప్పుడు చూసినా కూడా మొత్తం వచ్చేస్తాయి. తర్వాత ఇదిగోండి, యమునా కీర్తి గొప్పది, ఇందులో అంతస్థం ఏది అని అడిగట. చెప్పండి అంతస్తు ఏదో. సో మరి మీకు తెలిస్తే చెప్పండి. యావారాలు అని చెప్పిన, యారాన్లు అందరూ, మళ్ళీ చెప్తున్నా, అందరూ ఒక్కటే అంతస్తులు ఉంటారు. అంతస్తు యారాన్లు, యావారాల ఎట్లా గుర్తుపెట్టుకున్నా సరే, యారాన్లు అంతస్తులు ఉంటారు. అంతస్తులు ఉంటారు. ఓకే, మనం చెప్పిన అయితే గవి, కానీ కాన్సెప్ట్ని మర్చిపోవద్దండి. తర్వాత విశిష్టద్వైతమో ఇది ఏమిటిదో కరెక్ట్గా లేదు చూడండి. రామానుజాచార్యులు అని అన్నారు. తర్వాత అడ్రినల్ గ్రంథి అని అడిగాట. సో ఇది అవటి గ్రంథిలో మీకు చెప్పానండి. మీకు ఇది ట్రిక్ ద్వారా చెప్పాను, కాన్సెప్ట్ పెట్టుకొని ట్రిక్ ద్వారా చెప్పాను. ఒక్కసారి మీరు చూసుకోండి అది. తర్వాత కోడిగుడ్డులో తెల్ల సోనాలో ఉండే విటమిన్ ఏది అని అడిగాడంటే ఏదో రాయండి. యాంటీమెరిడియన్ దేని గుండా ప్రయాణిస్తుందని అన్నట. చూడండి, ఇప్పుడు మొన్న కూడా యాంటీమెరిడియన్ గురించి ఇస్తున్నాడు. మరి అంటే ఇచ్చిన దాన్నే ఇస్తున్నాడు. మెరిడియన్ మనం దేని గుండా పోతున్నది అంటే భారతదేశం, అదే గ్రీనిచ్ ఉంటే గ్రీనిచ్ కాలం కానీ, అంటే ఏ దేశాల మధ్యలోకి వెళ్ళి పోతుంది, ఇండ్లకెళ్ళి పోయేది ఏది, ఇట్లా ఇస్తున్నాడు. అంటే ఆ కాన్సెప్ట్లు ఇస్తాడు. ఒక్కసారి మ్యాప్ కూడా చూసుకొని వెళ్ళాలి. ఓకే, తర్వాత మొఘలుల గురించి, సామ్రాజ్యంలో ఫిరంగులు వాడినది ఎవరు అని అడిగాడట. మొఘలుల సామ్రాజ్యంలో ఫిరంగులు వాడనదియా మరి అక్కడ అప్లికేషన్ టైప్ ఇచ్చాడా, ఎట్లా ఇచ్చాడు, కానీ ఇది మాత్రం ఇచ్చాడు. చూడండి, మొక్కల్లో జంతువుల్లో గల ప్రోటీన్లు అని అడిగాడు. ఏంటివో చెప్పండి.
ఆఫ్రికాలో అధిక వర్షపాతం ఉండే ప్రాంతం పశ్చిమ మధ్య అని చెప్పారు. చూడండి, బాష్పీభవనానికి సంబంధించింది కూడా అడిగారట. తర్వాత ద్రాక్ష నారింజ ఆఫ్రికాలో, ఇదైతే మొన్న సేమ్ టు సేమ్ వచ్చింది కదా బిట్టు, చూసిరా ఇది వచ్చింది. ఇగో తేనెటీగ శాస్త్రీయ నామం, తేనెటీగల గురించి ఇంతకుముందు కూడా వచ్చింది కదా, శాస్త్రీయ నామం అడిగాడు. అంటే మొన్న తేనెటీగల గురించి అడిగాడు, ఇలా శాస్త్రీయ నామం వచ్చి రేపు ఏం అడుగుతాడు. తర్వాత పటాలు, పరాసరగ సంపర్కం, మొన్న సేమ్ ఇదే వచ్చింది కదా. అయితే డిస్లెక్సియా అండి, డిస్లెక్సియా ఇంగ్లీష్లో అడిగాడట. డిస్లెక్సియా అంటే లెక్సియా అని చెప్పాను, లెక్సీ అంటే ఫ్లెక్సీ అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్లెక్సీలో ఏముంటుంది, ముద్రణ ఉంటుంది కాబట్టి చదవడము ఇలా చెప్పాను చూడండి. నేను కాన్సెప్ట్ మళ్ళీ ఎప్పుడు మర్చిపోకుండా, అంటే గుడ్డిగా మీద చదువుకున్నాడు కాదండి, తప్పకుండా చదవవలసిందే. తర్వాత నోమ్ చామ్స్కీ చెప్పాను కదండి, నోమ్ చామ్స్కీ ఏమొచ్చింది మరి, నోములు నోస్తే కానీ భాష పుట్టుకతోటే భాష ఉంటుందనే కాన్సెప్ట్, అదొక్కటి కాన్సెప్ట్ తెలిస్తే ఎక్కడ దశలు ఎన్ని దశలు ఏమో అన్నీ తెలుస్తాయి. బండూరా చెప్పాను కదండి, బండూరా పరిశీలిస్తున్నాడు. బండ ఎంత మీదికి ఎత్తేయాలి ఎంత కిందికి ఎత్తేయాలి అనేది బండూర పరిశీలిస్తుంటాడు. సో పరిశీలన అనేది మీ కాన్సెప్ట్ తెలిస్తే మీరు చదివితే కొద్దిగా అక్కడ ఇచ్చింది అప్లికేషన్ కాబట్టి కన్ఫామ్గా చెప్పలేరు కాబట్టి మీరు రాయగలుగుతారు అక్కడ. తర్వాత జీన్ పియాజే సంజ్ఞాత్మక సిద్ధాంతము, సంజ్ఞ అనే గుర్తు పెట్టుకోవాలి. జీన్ పియాజే జీన్ పాయింట్ వేసుకొని తిరుగుతుంది అని. తర్వాత వైగాట్స్కీ సాంస్కృతిక ప్రజ్ఞ గురించి ఇచ్చాడండి. సో ఇదైతే రోజు ఇస్తూనే ఉన్నాడు. ఇక ఆర్పిడబ్ల్యూడి 16లో ఇస్తున్నాడు, అన్నీ ఇచ్చాడు దాని గురించి. తర్వాత ఆర్టీఈ 28వ యాక్ట్ గురించి ఇచ్చాడట. ఒక్కసారి అయితే ఇది రోజు ఇస్తున్నారు, ఒక్కసారి చూడండి. ఇగో చట్టంలోని అధ్యాయాలు 7 మరియు సెక్షన్లు ఏమో 38. నేను ఇట్లా ఇది ఒకటి చెప్పాను చూడండి. అయితే ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోమన్నాం అంటే పేరు పరిధి. ఫస్ట్ పుట్టంగానే ఏం చేస్తాం, ఇక 1-2 సెక్షన్లు పేరు పరిధి అమలు. పేరు పెట్టిరు ఫస్ట్, పుట్టంగానే ఏం చేస్తారు, పేరు పెడతారు, పరిధి అమలు. ఇది 1-2 అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. తర్వాత 1-2 ఇది అయిపోయిన తర్వాత 3 నుంచి 5 ఏం చేస్తామన్నా ప్రవేశం బదిలీ ధృవీకరణం. ఇంకేంది ఇక స్టార్టు 3 సంవత్సరాలకు ప్రవేశం. ఇక ఇంకేంది ప్రవేశం చేస్తారు, ఇక స్కూల్ ప్రవేశం చేస్తారు. 3, 4, 5 అని గుర్తుపెట్టుకోమన్నాను. తర్వాత 6 నుంచి 11 కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు తల్లిదండ్రుల బాధ్యత. ఇక కేంద్ర రాష్ట్ర స్థానిక తల్లిదండ్రుల బాధ్యత అని 6 నుంచి 11 వరకు ఇది గుర్తుపెట్టుకోమన్నాను. పాఠశాలలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బాధ్యతలు. ఇక ఈ 12 నుంచి 28 ఈ మధ్యలో ఇస్తున్నాడు చూడండి. ఇందులో ఏమున్నా చూడండి, 12 నుంచి 28 వరకు ఏమున్నాయి, పాఠశాలలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బాధ్యతలు. వాళ్ళ బాధ్యతలు ఏందో తెలియజేసేటిది 12 నుంచి 24. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, 28 ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, 12, 24 డబుల్ చేస్తారు. 24 ఇక చేసిన 12, 24కి ఇంకో 4 జోడిస్తే 28. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఎవరిగా 12 పాఠశాలలు, 12 తల్లిదండ్రులు, 12 ఎవరు, ఇంకా 4 వీళ్ళు 12 కాదు, ఇక 12, 24 ఇక పాఠశాలలు 4 ఏదో ఒకటి చేసుకోరు. 12, 4 ఇట్లా వేసుకుంటే 28. ఇవి అయితే ఈ 28కి ఇట్లా గుర్తుపెట్టుకోరు. వీళ్ళకెళ్ళి మస్తు వస్తున్నాయి. తర్వాత ఇక 29 నుంచి 30 వరకు పాఠ్య ప్రణాళిక. ఇవి అయిపోయింది కదా, ఇక బాధ్యతలు తీసుకున్నారు. ఇక పాఠ్య ప్రణాళిక తయారు చేసుకోవాలి ఇక్కడ. ఇక 29 నుంచి 30 ఓకే సింపుల్గా. బాలల హక్కుల పర్యవేక్షణ, బాలల ఫిర్యాదులు 31 నుంచి 34 వరకు ఫిర్యాదులు. ఇవి గుర్తుకున్న మీరు అవి చేయగలుగుతారు. అరే ఇక్కడ నుంచి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరి, ఇవి 2 గుర్తుపెట్టుకోరి. 12 నుంచి 28 గుర్తుంది కదా. ఇంట్లో ఏమైనా పాఠశాలలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉండే. స్కూల్ అంటేనే పాఠశాల, స్కూల్ అంటే ఉపాధ్యాయులు, స్కూల్ అంటే పిల్లల తల్లిదండ్రులు. ఇంకేమున్నది, వీళ్ళందరం కలిసి వీళ్ళ బాధ్యత ఉంటేనే స్కూల్ నడుస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక 12 నుంచి 24 కదా డజన్లు. ఇక 2 డజన్లకు 4 ఎక్కువ. ఇట్లా గుర్తుపెట్టుకోరి. పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానం. ఇక మూల్యాంకనం ఈడ బాధ్యత తీసుకున్నారు. ఈడ మూల్యాంకన విధానం కూడా ఉన్నది కదా. 30 మూల్యాంకన విధానం. 30 కరెక్ట్ రౌండ్ ఫిగర్ గుర్తుపెట్టుకోరు. 29, 30 రెండే ఉన్నాయి పాఠ్య ప్రణాళిక. 29, 30 మూల్యాంకన విధానం. ఓకే. బాలల హక్కుల పర్యవేక్షణ, బాలల ఫిర్యాదుల సలహాలు సూచనలు వాడాలి. ఇక ఈడ మూల్యాంకనం ఏమైంది, బాలల ఫిర్యాదులట. ఇక 34 సంవత్సరాలు పిల్లలు గుర్తుపెట్టుకోరు. ఇక ఇతర అంశాలు 35, 38 ఓకే. ఈ ఒక్క 2 గుర్తుపెట్టుకోరి. ఇదిగోండి ఈరోజు ఇచ్చాడు కాబట్టి ఇదే ఏరియా నుంచి తప్పకుండా ఇవ్వచ్చండి. ఇగో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరి. 10వ సెక్షన్ ఏమున్నది అంటే
తమ సంరక్షణలో ఉన్న పిల్లలకు ముఖ్యంగా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల లోపు వారికి పాఠశాలలో చేర్పించడం తల్లిదండ్రుల యొక్క విధి. వీళ్ళు 10వ తరగతి పిల్లలను మంచిగా చూసుకుంటారని గుర్తుపెట్టుకోరు. 10వ తరగతి పిల్లలని మనం ఎట్లా చూసుకుంటాం? అసలు వీళ్ళకి ఏం పనులు చెప్పము, వాళ్ళకంతా ఎక్కడికి దావత్లలో తీసుకోపోము, ఎటు తీసుకోపోము, అన్ని తల్లిదండ్రుల విధి. 10వది గుర్తుపెట్టుకోరు. 10వది 10 సంవత్సరాల పిల్లలు, 10వ సెక్షన్ 10 సంవత్సరాల పిల్లలు. ఓకే, ఇంకో తర్వాత ఇక్కడ రోజు ఒకటి ఇస్తున్నాడు కాబట్టి ఇవాళ మొన్ననేమో 28 ఇచ్చిండు. ఇగో 28 వచ్చింది. టీచర్లు 28వది, టీచర్లు ప్రైవేట్ ట్యూషన్లు ప్రైవేటు బోధనలు చెయ్యరాదు. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇగో ఇంకోటి 24 ఇచ్చిండే. ఇంకా 24 వచ్చిండు. 24వది ఏమి ఇచ్చిండంటే ఉపాధ్యాయుల యొక్క విధులు సిలబస్ పూర్తి చేయడం. ఏంటిది అది? 24వది. గిట్లా చెప్పుకోవాలి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఈ సెక్షన్ 24 ఇచ్చిండు, 28 ఇచ్చిండు కాబట్టి ఈ ఏరియాలో 29 ఇవ్వచ్చు, 26 ఇవ్వచ్చు, 25 ఇవ్వచ్చు, 23, 22 ఇవ్వచ్చు. ఇది ఒక్కసారి చూడండి, ఇది న్యూ అండి. ఇది తెలంగాణ ప్రభుత్వం SMCల స్థానంలో 2024, ఇది కొత్త బుక్ కొన్నల దగ్గర ఉంటుంది. 2024 సంవత్సరంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ దగ్గర పాత బుక్కులు ఉంటే అది ఉండదు, ఎందుకంటే 24లో వచ్చింది కాబట్టి ఇది కొత్త బుక్ కాబట్టి దాంట్లో యాడ్ అయింది. కొత్త బుక్కులు అన్నీ కొత్త బుక్కులే చదవాలండి. డిఎస్సికి ఒక్కటి కూడా పాత బుక్ చదవద్దు. జగిత్యాలు, కరీంనగర్ మొత్తం అవన్నీ మారిపోయాయి. ఇదిగోండి 24 అమ్మ ఆదర్శ పాఠశాల గుర్తుపెట్టుకోండి రేపు రాసేవాళ్ళు. ఓకేనా? తర్వాత ఇక 22, 23, ఇక 24ది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఉపాధ్యాయుల యొక్క విధులు ఏం లేదు, 24 గంటలు పనిచేయాలి వీళ్ళు. 24 గంటలు వీళ్ళ యొక్క విధి. వీళ్ళ పిల్లల గురించి ఆలోచించాలి. ఎవరు? ఒక టీచర్ ఏం చేయాలి? 24 గంటలు అది పెట్టుకోవాలి. పిల్లల్ని, వాళ్ళ స్కూల్ని, వాళ్ళు చేసే విధి. ఈయన ఉపాధ్యాయులు 24 గంటల వాళ్ళ విధి సిలబస్ పూర్తి చేయాలి. ఇక సమయపాలన, ఉపాధ్యాయ పరిష్కారం. ఓకేనా? అంతే గుర్తుపెట్టుకోరు. 24 గంటలు పనిచేయాలి ఆమె విధి. ఉపాధ్యాయుల విధి 24 గంటలు పనిచేయాలి. మరి 25వది ఏమున్నది చూద్దాం. 25 ఏముంది? చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు చట్టంలో నిర్దేశించిన విధంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండేటట్లు చూసుకోవాలి. ఇక 24 ఏం చేసిరు? 24 వీళ్ళ విధి. ఇక విధి అయిపోయింది కదా. 25లో ఏం చేయాలి వీళ్ళు? 25లో ఏం చేయాలంటే 6 నెలల లోపు చట్టంలో నిర్దేశించినవి తరగతుల గదులు ఇగో నిష్పత్తితే వేసుకోవాలి. ఇక 6 నెలలు అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సంవత్సరానికి 50 అని గుర్తుపెట్టుకుంటే, సంవత్సరానికి 50 అని గుర్తుపెట్టుకుంటే 50లకి వెళ్ళి సగం 25, 6 నెలలకు. సంవత్సరానికి 50 రోజులు అనుకోండి. సంవత్సరానికి 50 రోజులు అంటే 6 నెలలకు 25 రోజులు అవుతాయి. 25 రోజులలో 6 నెలల లోపు చట్టంలో నిర్దేశించిన విధంగా ఉపాధ్యాయుల విద్యార్థి నిష్పత్తి వేసుకోవాలి. 6 నెలల పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ వేసుకోవాలి. 25 6 నెలలు 50, సంవత్సరానికి 50 గుర్తుపెట్టుకోరు. సంవత్సరానికి 50, 6 నెలలకు 25 గట్లా గుర్తుపెట్టుకోరు. నిష్పత్తి గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తుంది. ఇక తర్వాత 24 అయిపోయింది, వాళ్ళ విధి కావాలి. 25 ఏమో ఇక 6 నెలలకు ఒకసారి ఇట్లా 6 నెలల్లో ఇట్లా కావాలి 25. తర్వాత 26 వీళ్ళు ఏంటిదంటే ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య రేపు రావచ్చండి. ఇవి రేపు రావస్తాయని చెప్తున్నా నేను పేపర్ 2 వాళ్ళకి. ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య 90కి భర్తీ చేయుట, ఖాళీల సంఖ్య 10% మించకుండా చూడాలి. మీరు ఎట్లా గుర్తుపెట్టాలి? 26 సంవత్సరాలల్లో 90% సెటిల్ కావాలి. మనం 26 సంవత్సరాలకు 90% సెటిల్ కావాలి. లేకపోతే కథం. 10% సెటిల్ కాకుండా ఏం కాదనుకో, కానీ 90% మాత్రం ఎన్ని సంవత్సరాల్లో కావాలి? 26 సంవత్సరాల్లో సెటిల్ కావాలి. సెటిల్ అయ్యి 27 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అంతే. 26 సంవత్సరాలకు ఏం చేసుకోవాలి? అంత నవ్వద్దు, ఎందుకంటే గుర్తుండాలి. ఇది వస్తుంది కాబట్టి ఒకటే ఏరియా నుంచి, ఆ నియర్ ఏరియాస్ నుంచి ఇస్తున్నాడు కాబట్టి వేరేది ఏవైనా ఇవ్వచ్చు. ఇవి వీళ్ళకి సంబంధించినవి కాబట్టి ఇక ఏమైనా ఇదేమో 28 టీచర్లు ప్రైవేట్ ట్యూషన్లు ప్రైవేటు బోధనలు చేయరాదు. ఇది 28 మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. 2 సార్లు వచ్చింది, మళ్ళీ వస్తుంది. ఇట్లా ఎట్లా చెప్పుకోవాలంటే 24 గంటలు ఆడే చదువు చెప్తాడు కదా టీచరు, 24 గంటలు మళ్ళీ 4 గంటలు నువ్వు ట్యూషన్ చెప్తే బతుకుతావా? వద్దు అని చెప్తున్నాడు. 28లో ఏమంటున్నాడు? ట్యూషన్లు వద్దు, 24 గంటలు నువ్వు చదవచ్చినావు కాబట్టి, ఆడ చదువు చెప్తున్నావు కాబట్టి ఇంకో 4 గంటలు మళ్ళీ ట్యూషన్ చెప్తే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, నువ్వు వద్దమ్మా అని చెప్తున్నది. ట్యూషన్ ఇంకా 4 గంటలు ట్యూషన్ చెప్తా అంటే వద్దు అంటున్నది. ఓకే, 28 వద్దు, 24 గంటలు చెప్తున్నావు కదా టీచర్ అయ్యి, మళ్ళీ ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు? బోర్ వస్తుంది మేడం అని. అయినా సరే ఇక మస్తు 20వ తారీఖు వరకు ఉన్నది. ఎంతమందికి వస్తుందో ఇది ఏమో.
ఒక్క వీడియో వల్ల ఒక్క మార్కు రావడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని కోట్లు పెట్టినా మొత్తం జీవితం మొత్తం కూర్చున్నా ఒక్క మార్కు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది నిజంగానండి చాలామంది. అంతే కదా. ఇక 28 అయిపోయింది, 27 అయిపోయింది. 27 ఏం చెప్పినా నేను, టీచర్లకు విద్యేతర పనులను నియమించరాదు. ఇక 27 ఇది జనగణన ప్రకృతి వైపరీత్యం సమయంలో సాయంలో ఎన్నికలు మినహాయింపు కలదు. టీచర్లకు విద్యేతర పనులను నియమించరాదు. టీచర్లకు ఇక వేరే పనులు చెప్పొద్దట. వీళ్ళు ఏం చెప్పుకోవాలి, 27 ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, వేరే పని చెప్పగానే ఏడుస్తూనే ఉంటారు. ఇక వీళ్ళు టీచర్లు ఎప్పుడు ఏడుస్తూనే తప్పుగా అనుకోవద్దు, జోకు కాన్సెప్ట్ చెప్తున్నా. ఏడుస్తూనే ఉంటారు. ఏడుస్తారంటే 27 టీచర్లకు విద్యేతర ఇంకా వేరే పనులు చెప్పరా. దేనికి మినహా జనగణమన, అదే జనగణమన అని గుర్తుపెట్టుకోరు. జనగణన ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం ఎన్నికలకు మినహాయింపు తప్ప ఇక దేనికి పని చేయొద్దు. వీళ్ళకు ఏడుస్తూనే ఉంటారు. వేరే పని చెప్తే పాపం వీళ్ళకి ఏడుస్తూనే ఉంటారు. 27 ఏడుస్తుంటారు. పని చెప్తే ఏడుస్తారు. అందుకే వేరే పని చెప్పొద్దు. పోవాలి, 9 గంటలకు పోవాలి, చదువు చెప్పాలి, మళ్ళీ 4:30కు రావాలి, మళ్ళీ మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి. ఓకేనా. టీచర్లు ఏం చేయదు, జోకు. మా ఇంట్లో కూడా ఉన్నారు, మా ఇంట్లోనే ఉన్నారు టీచర్లు. టీచర్లు చాలా కష్టపడతారు. ప్రపంచంలో టీచర్ అసలు టీచర్స్ అంటే అందరిలో ఉంటారు కదా. టీచర్ ఉంటారు, ద బెస్ట్ టీచర్ ఉంటారు. ద బెస్ట్ టీచర్ అంటే ప్రపంచంలో అసలు ఏ వృత్తి కూడా టీచర్కి రాదండి, ఎంత పెద్ద వృత్తి అయినా నా దృష్టిలో. అబ్బో ఇగో అంతే కదా. 28 అయిపోయింది కదా. 24 గంటలు ట్యూషన్, 24 గంటలు నువ్వు విధి నిర్వహిస్తున్నావు కాబట్టి ఇంకో 4 గంటలు ట్యూషన్ చెప్పొద్దు. ఓకే. 26 సంవత్సరాలు నువ్వు మొత్తం 90% నువ్వు ఏం కావాలి, సెటిల్ కావాలి. ఇక 10% ఉన్నా సరే 90% సెటిల్ కావాలి. భర్తీ చేయనట ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య. 27 ఏడ్చినట్టే చేస్తారు వీళ్ళు. వేరే పని చెప్పొద్దు వీళ్ళకు. అంతే. ఇక 25లో 50 సంవత్సరానికి 50,000 సంపాదించిన 25,000 6 నెలల లోపు చేసుకోవాలి. అంతే. 24 విధులు, ఉపాధ్యాయుల యొక్క విధులు, సిలబస్. ఓకేనా. 22 గుర్తుపెట్టుకో. 22 పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు వార్షిక ప్రణాళికానికి రూపొందించారట. ఇవి రెండు అంటే 22 అని గుర్తుపెట్టుకోరు. అభివృద్ధి ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు, ఈ రెండు ఏమైనా 22. 23లో ఏమున్నది, పాఠశాలలో బోధన చేసే వారికి బోధన తగ్గ అర్హతలు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష క్వాలిఫై ఉండాలి. లేనట్లయితే చట్టం అమల్లోకి వచ్చిన 5 సంవత్సరాల్లో అన్ని అర్హతలు పూర్తి చేయాలి. ఉపాధ్యాయుల నియామకానికి అర్హతలు. వీళ్ళకు ఏముండాలి, ఇక 23వది ఇది ఏమి ఇస్తాడంటే, ఇక ఉపాధ్యాయుల నియామకానికి అర్హత ఉండాలి. అర్హత లేకపోతే ఆ చట్టం అమల్లోకైనా 5 సంవత్సరాలకైనా తీసి పడేస్తారు. మళ్ళీ పాఠశాలలో బోధన చేసే వారికి బోధనకు తగ్గ అర్హతలు ఉండాలి. 23 ఏముండాలంటే ముచ్చటగా ఏముండాలి, ఈ మూడును ఇక మురుసుకుంటానండ్రి. ఏమన్నాడు, మురుసుకుంటే ఉపాధ్యాయుల నియామకానికి అర్హత సాధించింది మా ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకోరు. లేదా 23 సంవత్సరాలకి ఉపాధ్యాయ నియామక అర్హతలు సాధించింది మా ఫ్రెండ్ అని చెప్పి 23 సంవత్సరాలకి. ఇక 3 పాఠశాలలోకి వచ్చేసి బోధన అర్హతలు ఉన్నాయా లేదా అని ముచ్చటగా అర్హతలు ఉన్నాయా లేదా అని ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ముచ్చటగా మాత్రం అంతే గుర్తుపెట్టుకోరు. ఉపాధ్యాయుల నియామకానికి అర్హత సాధించింది 23 సంవత్సరాలకే మా ఫ్రెండు. 23 సంవత్సరాలకి ఉపాధ్యాయుల నియామకానికి అర్హత ఎప్పుడు సాధిస్తుంది, ఇవన్నీ వాళ్ళకి తగ్గ అర్హతలు ఉన్నప్పుడు, ఉపాధ్యాయ అర్హత శిక్ష ఉన్నప్పుడే. ఓకేనా. ఇక ఇంతసేపు చెప్పిన చూడండి, ఎందుకంటే ఇది రోజు వస్తుంది కూడా. ఓకే. ఇక ఆన్సర్, ఉపాధ్యాయ విద్యుల ఫిర్యాదులు 7 ఉన్నా నేను ఇప్పుడు 7 ఉన్నానా. తర్వాత వికాసం పెరుగుదలపై. ఓకే. తర్వాత నిర్దేశిత మంత్రణం. అయితే ఇక్కడ కుక్కలకు 4 కాళ్ళు ఉన్నాయని తెలిసిన బాలుడు అన్నిటికీ ఉన్నాయి. ఇది సైకాలజీలో అండి. ఇది ఎలా ఇచ్చాడో సగమే రాశాను చెప్పండి. గెస్టాల్ సిద్ధాంతం పైన ఒక క్వశ్చను. బ్రూనర్ ప్రకారం అభ్యాసన బదలాయింపు అంటే అభ్యాసన శూన్య బదలాయింప, ఏ బదలాయింపు. బ్రూనరు ఒక్కసారి చూసుకోండి. భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని ఇచ్చారు. అక్కడ ఉంది ఇంకోటి అలా రాశాను నేను. ఉపాధ్యాయ విధులు ఇప్పుడే చెప్పాను కదా. విధులు ఎంత 24దా.
అట్లా గుర్తుండాలి. 2009 ఆర్టీ ఏ సెక్షన్ క్రింద పరిష్కారాలు చట్టం ఇప్పుడు చెప్పిన కదా, ఇప్పుడు ఉన్నాయి అది చూడండి. కార్ల్ రోజర్స్ యొక్క పూర్వక అభ్యాసనం. కార్ల్ రోజర్స్ కార్లో ఏం తిరుగుతుంది? కార్ల్ రోజర్స్ ఏం తిరుగుతుంది? ఆత్మ ఏం సిద్ధాంతం అది? ఆత్మ సిద్ధాంతం కార్లో తిరుగుతుంది. మానవతావాది మంచి ఆత్మ తిరుగుతుంది అని చెప్పిన నేను. ఇవి మ్యాథ్స్లో అండి సౌష్ఠవ రేఖల గురించి వచ్చాయంట. తర్వాత వడ్డీలు, భిన్నాలు. అండ్ మన సతీష్ సార్ చాలా బాగా రాశారు అవి. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఒకసారి చూడండి ఎంత బాగుందో. మన వీడియో ఓపెన్ చేసి చూడండి. మార్నింగ్ సెషన్ వీడియో ఓపెన్ చేసి చూడండి. కింద చాలా బాగా రాశారు సతీష్ సార్ గారు. మంచి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అవన్నీ రాశారు చూడండి. ఆరోహణ అవరోహణ క్రమం కూడా చెప్పారట. చూడండి నేను చెప్పాను కదా అవరోహణ. ఇగో 1 2 3 4 1 2 3 4 5. ఓకే, ఇది 1 2 3 4 ఇది 5 వచ్చింది కాబట్టి ఇది పెద్దది. పెద్ద నుండి చిన్న 1 2 3 ఏంది బాగా ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, 5 అక్షరాలు ఉన్నాయి, ఈ 4 అక్షరాలు సింపుల్గా. నష్ట శాతము మ్యాథ్స్ వాళ్ళకి చెప్పేంత అది లేదు, కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే అవరోహణ ఆరోహణ ఇదే అని కాదు, ఎండ్లనైనా రావచ్చు. 90,000 ఇచ్చి కొన్న వేళ ఎంత అని అడిగాట. పెద్ద సంఖ్యకు ఇదే 60 అంకెల అతి చిన్న సంఖ్యకు. మన దాంట్లో ఉన్నాయి చూడండి. సతీష్ సార్ ఎంత బాగా రాశారు చూడండి. మధ్యగల భేదం. ఒక సంఖ్యకు 15% తగ్గిస్తే ఏమో 772 అయ్యింది. అయితే ఆ సంఖ్య ఆన్సర్ ఏదో చెప్పండి. ఓకే, ఒక సంఖ్య యొక్క 8వ వంతు అయితే ఆ సంఖ్య యొక్క 11వ వంతు కంటే 69 ఎక్కువ అయిన ఆ సంఖ్య ఎంత అని అడిగాడు. సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఎఫిషర్ మళ్ళీ రావచ్చు. ఓకే, టిఎల్ఎం జ్యామితి బోధనల గురించి విలువల నిర్వచనం. బ్లూమ్స్ పై కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అయితే ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. మన ట్రిక్స్ అయితే బాగానే పనిచేస్తున్నాయి, కానీ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉండాలి. కాన్సెప్ట్ ఉండాలి, గుర్తుండాలి. కాన్సెప్ట్ తోటి చదువుతున్నాము, మామూలుగా గుడ్డిగా చదువుతున్నాము అంటే కూడా అది కూడా వేస్ట్ అవుతుంది. కాన్సెప్ట్ తోటి చదువుకుంటూ గుర్తుపట్టే విధంగా మనమే కోడ్ తయారు చేసుకొని చదవాలి. మనమే చేసుకుంటే అప్పుడు ఎటు వెళ్ళదు. ఓకేనా, ఇక్కడ ఇంకేమైనా మీకు తెలిస్తే రాయండి. మీకు దయచేసి తెలిస్తే రాయండి. ఈ మధ్యలో మీరు గంటసేపు ఎందుకు చెప్పారు మేడం, బోర్ వస్తుందని అనకండి. ఎందుకంటే రేపు రాయబోయే వాళ్ళే తప్పకుండా ఇప్పుడు కాకుండా డిఎస్సికి కూడా పనికొస్తుంది. రేపు అసలు ఎగ్జామే అయిపోయిన వాళ్ళు చూస్తున్నారు అని అనుకుంటే కూడా వాళ్ళకు డిఎస్సికి వస్తుందని చెప్పాను. ఓకే, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ సెక్షన్స్ అన్నీ ఒక వీడియో చేస్తాను కోర్స్ ద్వారా. కాన్సెప్ట్ తోటి చదవాలి, అర్థమైంది కదా. కాన్సెప్ట్ తోటి చదివితేనే వస్తుంది. లేకపోతే గుడ్డిగా ఏ లెసన్ ఆ లెసను ఎట్లా అంటే అట్లా చదువుకుంటూ పోతే అస్సలే రాదు. అంతే కదా. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. నేను మీకు అంత మంచిగా కామెంట్స్ రాస్తున్నందుకు. ఓకే, నేను 2-3 గంటలైనా కూర్చొని 2-3 గంటల వరకైనా వీడియో చేయాలనిపిస్తుంది కదా. కొన్ని నచ్చకుండా చేయాలి, ఎందుకంటే అట్లా అయిపోతుంది. ప్రేరణ అనేది అలా వచ్చేస్తుంది, ఎవరి చేతిలో ఉండేది. అండ్ నా వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయండి. నేను అసలు యాక్చువల్గా అది మోటివేషనల్ వీడియో. నేను స్టార్టింగ్ మోటివేషనల్ చేశాను. ఒకసారి చూడండి ఆ వీడియోస్. మన దగ్గర ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి, మోటివేషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్. రేపు రాసే వాళ్ళకు ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్.